వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. రాజ్యాంగంలో పౌర హక్కులు, చట్ట పరిపాలన గురించి చర్చించడానికి న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని నిషేధిస్తూ పోలీసు అధికారులు జారీ చేసిన ఉత్తర్వును మహారాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏడి తుల్జాపూర్కర్ కొట్టివేశారు. ఆ సందర్భంలో ఆయన ఇలా అన్నారు: ఆత్యయిక పరిస్థితి గురించి శాంతియుతంగా ఒక బహిరంగ వేదికపై జరిగే నిర్మాణాత్మకమైన విమర్శను సైతం సహించజాలని ఏ ప్రభుత్వానికైనా యాచనాపరులు, దాసానుదాసులకు మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కల్పించే ఏ ప్రభుత్వానికైనా దురుద్దేశరహితమైన మామూలు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కూడా ముందు అనుమతిని పొందవలసిన అవమానానికి పౌరులను గురి చేసే అధికారం ఒక పోలీసు అధికారికి కట్టబెట్టే ఏ ప్రభుత్వానికైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పుకునే నైతిక హక్కు ఉండజాలదు. ఇవి కొన్ని ప్రత్యేకమైన కేసులు మాత్రమే. అనేక ఇతర కేసుల్లో ప్రభుత్వం అడ్డు తగలడానికి సర్వ విధాల ప్రయత్నాలు జరిగాయి. మధులిమాయే కేసుతో సహా కనీసం 400 కేసులను ఏకపక్షంగానే విచారించి వాదులకు తమ తరపున వాదించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా కొట్టివేశారు. నిర్బంధంలో ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడానికి వీలు లేని విధంగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు సరిగ్గా సమయం చూసి జారీ చేయబడేవి. బొంబాయి మేయర్ ఎన్నిక జరగకుండా చేసిన ప్రయత్నాలు చూపు వాసిలో తప్పిపోయాయి. ప్రభుత్వం ఎటువంటి అవరోధాలు కల్పించినా న్యాయవాదులు వెనుకడుగు వేయలేదు. ఢిల్లీ న్యాయవాదులు మరింత ధైర్యం ప్రదర్శించారు. ఆత్యయిక పరిస్థితి తారాస్థాయిని అందుకున్న తరుణంలో ఏప్రిల్ 7న ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. సంజయ్ గాంధీ భక్తుడైన డిడి చావ్లా ఓడిపోయాడు. తీహార్ జైలులో విడి ఖైదు అనుభవిస్తున్న ప్రేమ్నాథ్ లేఖిని ఎన్నుకున్నారు. ఢిల్లీ జిల్లా బార్ అసోసియేషన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి మరొక తిరుగుబాటు న్యాయవాది అయిన కన్వర్లాల్ శర్మను ఎన్నుకొన్నది. సంజయ్ గాంధీకి ఇది ఒక పెద్ద సవాలు. వెంటనే ఆయన ఢిల్లీలోని జిల్లా కోర్టులకు, సెషన్స్ కోర్టులకు చెందిన న్యాయవాదుల ఛాంబర్లను కూల్చివేయవలసిందిగా హుకుం జారీ చేశాడు. ఈ ఛాంబర్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. బుల్డోజర్లు వచ్చి వాటిని నేలమట్టం చేస్తుంటే పోలీసులు కాపలాదారులుగా నిలబడిపోయారు. అది సెలవు రోజు కావడం వల్ల న్యాయవాదులెవరూ ఆ ఛాయలలో లేరు. కానీ ఈ వార్త నగరం అంతటా వ్యాపించడంతో న్యాయవాదులు గాభరాగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చి తమ ఆస్తులను రక్షించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని మొరటుగా తరిమేశారు, వెన్నాడారు. పెద్ద మనుషులైన పలువురు పెద్ద పెద్ద అడ్వకేట్లు దాన్ని ఒక అవమానంగా భావించి నెల రోజుల పాటు బయటికి రాకుండా దాక్కుని ఉండిపోయారు. మరునాడు బార్ అసోసియేషన్ తరపున కొందరు ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీవీఆర్ తాతాచారిని కలుసుకుని ఈ దురాగతం పట్ల తమ నిరసన తెలియజేశారు. ఆ రోజునే పెద్ద పెట్టున న్యాయవాదుల అరెస్టులు జరిగాయి. ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్న 43 న్యాయవాదులను అక్కడికక్కడే అరెస్టు చేశారు. మీసా కింద 24 డిఐఆర్ కింద 19 మందిని నిర్బంధించారు. మరొక ప్రతినిధి వర్గం కేంద్ర గృహ నిర్మాణాల శాఖ స్టేట్ మంత్రి హెచ్కేఎల్ భగత్ను కలుసుకోగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాట్లలో సమన్వయం లేకపోవడమే ఈ కూల్చివేతకు కారణమై ఉండవచ్చునని సమాధానం చెప్పాడు. బుల్డోజర్ పెడితే ఇక ఉండబోదని మరొక ప్రతినిధి వర్గానికి ఓం మెహతా హామీ ఇచ్చాడు. కానీ మరుసటి ఆదివారమే ఢిల్లీ అభివృద్ధి సంస్థ 200 మంది న్యాయవాదుల కార్యాలయాలను కూల్చివేయించింది. మిగతా 500 ఛాంబర్లను సెలవు రోజుల్లో నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. షహదారా ప్రాంతంలోనూ పార్లమెంటు వీధిలోని క్రిమినల్ కోర్టుల వద్ద కూడా ఇదే విధమైన విధ్వంసక చర్యలు జరిగాయి. మొత్తం మీద 58 మంది న్యాయవాదులను జైళ్ల పాలు చేశారు. వారిలో డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కుమారుడైన అశోక్ సప్రా ఒక్కరు మాత్రమే బయటపడగలిగారు. రాత్రిపూట చల్లగా అతన్ని బెయిల్ మీద పంపించారు. అయితే లాయర్లే. మిగతా వారంతా ఆత్యయిక పరిస్థితిని దాదాపు ఒక జీవన విధానంగా అంగీకరించారు. వారిలో కొందరు ఆత్యయిక స్థితి ప్రసాదించిన శాంతిని, క్రమశిక్షణను శ్లాఘించారు కూడా.
జయప్రకాష్ ఎంతో ఆశ పెట్టుకున్న విద్యార్థులు కూడా మొత్తం మీద నిశ్శబ్దంగానే ఉండిపోయారు. విద్యార్థులు అసలు నిరసన తెలపలేదని కాదు, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు ఆగస్టులో ఒకరోజు, సెప్టెంబర్లో 3 రోజులు సమ్మె చేశారు. ఇతర విశ్వవిద్యాలయాల్లో వల్లే ఇక్కడ కూడా అంతా గూఢచారులమయం. అర్హత గల 15 మంది విద్యార్థులకు అధికారులు అడ్మిషన్ నిరాకరించగా స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు నిరసన తెలియజేశాడు. వైస్ ఛాన్సలర్ వెంటనే అతన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాడు. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు అరుణ్ జైట్లీతో సహా 500 మంది అధ్యాపకులను, విద్యార్థులను అరెస్టు చేశారు. ఢిల్లీలోని కొందరు విద్యార్థులను 2 ఏళ్ల పాటు పాఠశాలల నుంచి బహిష్కరించారు. కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు విద్యార్థులుగా కళాశాలల్లో ప్రవేశించారు. నవంబర్ 19న న్యూఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన నిరసన ప్రదర్శనలో 14-17 ఏండ్ల వయసు గల 24 బాలురు పాల్గొన్నారు. వారిలో 2 మైక్ లాక్కుని, ఇందిరా, మేము నీ జైళ్లు నింపుతాము, కానీ నీ నిరంకుశత్వానికి మాత్రం ఎన్నటికీ తల వంచం అని కేకలు వేశారు. ఈ కొద్దిపాటి అలజడుల తర్వాత విద్యార్థులు, అధ్యాపకులు తమకు నచ్చకపోయినా కఠోర వాస్తవంగా నిలబడిన ఆత్యేక జీవనంతో రాజీ పడ్డారు. ఆ సమయంలో అజ్ఞాత ఉద్యమం వెలువరించిన ఒక లేఖ నాటి దేశ స్థితిని కళ్లకు కట్టినట్లు ఇలా వర్ణించింది. అంతా భగవంతుని దయ. దేశ పరిస్థితి నేడు నికృష్టంగా ఉన్నది. స్వార్థపరత్వం విలయతాండవం చేస్తున్నది. దేశంలో నేడు పార్టీ అన్నది లేదు. ఉన్నది వ్యక్తి పాలన మాత్రమే. మిగతా వారంతా కీలుబొమ్మలు. ప్రజలు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, కింద అధికారులు మూగజీవులుగా మారిపోయారు. కిం కర్తవ్య విమూఢులైపోయారు. ప్రజలు ఆక్రోశిస్తున్నారు, కానీ వారి గోడు వినేదెవరు? వారిని రక్షించేదెవరు? ఇటువంటి పరిస్థితి దాపురిస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఆత్యేక పరిస్థితి సృష్టించిన భయోత్పాతంలో ప్రజల చైతన్యం అంతరించిపోయింది. తాను తెచ్చిపెట్టిన పరిస్థితి ఎటువంటిదో ఇందిరాగాంధీకి ఇప్పుడు తెలిసి వచ్చిందేమో. ఏ రోజుకు ఆ రోజు కొత్త ఆర్డినెన్సులు వెలువడుతున్నాయి. దేశాన్ని ఇప్పుడు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పాలిస్తున్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది వారిద్దరే. మంత్రులకు సంజయ్ గాంధీ ఆజ్ఞలను పాటించాల్సిన దుర్గతి పట్టింది. ప్రభుత్వ సారథ్యం గూండాల చేతుల్లో పడిపోయింది. ఈ విపత్తు నుంచి దేశం ఎలా బయటపడుతుందో ఎవరికీ తెలియడం లేదు. లక్షలాది ప్రజలు జైళ్లల్లో మొగ్గుతున్నారు. వారి కుటుంబాల పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఎందరో విద్యార్థుల చదువులు అర్ధంతరంగా ఆగిపోయాయి. విశ్వవిద్యాలయాల, కళాశాలల అధ్యాపకులు ఎందరో జైళ్లలో ఉన్నారు. వృద్ధులు, యువకులు, పిల్లలు అంతా భయవిహ్వలులై ఉన్నారు. పోలీసు రాజ్యం నెలకొన్నది. వారి క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని ప్రజలు భరించలేకపోతున్నారు. ఆర్థిక ప్రయోజనాలైనా దేశం సాధించలేదు. భారతదేశం వంటి పేద దేశాలు దారిద్ర్య కోపం నుంచి బయటపడడానికి దయామయులైన నియంతల అవసరాన్ని శ్రీమతి గాంధీ ఇంకా నిరూపించవలసే ఉన్నది. వాస్తవానికి 1966లో ఆమె రూపాయి విలువ తగ్గించినప్పుడే ఆర్థిక రంగంలో అస్తవ్యస్త స్థితి ప్రారంభమైంది. 1950-51 ప్రణాళిక రచనకు నాంది పలికిన సంవత్సరం. ఆ ఏడాదిని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుంటే టోకు ధరల సూచి ఆ తర్వాత 17 ఏండ్లలో 100 నుంచి 148 పాయింట్లకు, అంటే 48% పెరిగింది. శ్రీమతి గాంధీ 1966-67 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని పదవి స్వీకరించారు. నాటి నుంచి 1974-75 వరకు టోకు ధరల సూచి 148 నుంచి 351 పాయింట్లకు పెరిగింది. అంటే ఆమె 9 ఏండ్ల పరిపాలనలో ధరలు 137% పెరిగాయి. ద్రవ్య చలామణి 1950-51లో 2016 కోట్లు. 1965-66 నాటికి అది 4530 కోట్లకు పెరిగింది. అంటే 15 ఏళ్లలో అది రెట్టింపు పెరిగింది. కాగా 1974-75 నాటికి ద్రవ్య చలామణి 11,500 కోట్లకు పెరిగిపోయింది. ఏ కొలమానంతో చూసినా విపరీతమైన పెరుగుదల ఇది.
పారిశ్రామికోత్పత్తి సూచి 1966 నాటికి 153 పాయింట్లకు పెరిగింది. ఈ లెక్క ప్రకారం 1951లో ఉత్పత్తి 51 పాయింట్లు. అంటే పారిశ్రామికోత్పత్తి సరాసరి పెరుగుదల ఏడాదికి 6.5% పైగా ఉన్నది. 1966-67 నుంచి 1974-75 నాటికి ఉత్పత్తి సూచి 208 పాయింట్లకు పెరిగింది. అంటే 9 ఏళ్ల మధ్యకాలంలో పెరుగుదల 4% లేదు. హరిత విప్లవం కొంత వెసులుబాటు కల్పించినా పెరుగుదల శాతం తగ్గింది. 1950-51లో పొదుపు రేటు జాతీయ ఆదాయంలో 5.7% మాత్రమే. 1965-66 నాటికి అది 13.3% పెరిగింది. అయితే 1966-67 నుంచి 1974-75 మధ్యకాలంలో పొదుపు రేటు ఎప్పటికప్పుడు తగ్గుముఖం పడుతూనే వచ్చింది తప్ప తిరిగి ఆ స్థాయికి చేరుకోలేదు. 11%, 13% మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. 1966-67లో పెట్టుబడి తారాస్థాయికి చేరుకున్నది. ఆ ఏడాది జాతీయ ఆదాయంలో 15.3% పెట్టుబడిగా వినియోగించబడింది. తర్వాతి సంవత్సరాల్లో క్రమక్రమేణా అది తగ్గుముఖం పట్టింది. 1968-69లో పెట్టుబడి రేటు 10.2% దిగజారిపోయింది. 1974-75 వరకు ఉన్న పెరుగుదల నామమాత్రమే. ఇలా పొదుపు రేటు తగ్గిపోయింది, పెట్టుబడి పలుసబడింది, పరిశ్రమలు మందకొడిగా ఉన్నాయి, ద్రవ్య చలామణి హద్దు మీరిపోయింది. వీటికి తోడు 1973-75 సంవత్సరాలలో అనావృష్టి సంభవించింది. ఆర్థిక సంక్షోభానికి దారితీసే పరిణామాలు ఇవి. చివరకు అలాగే జరిగింది. 1974-1975లో ఆర్థిక సంక్షోభం దేశాన్ని ఆవరించింది. ఆత్యయిక పరిస్థితి వంటి అతి తీవ్ర చర్య తీసుకోవడం శ్రీమతి గాంధీకి తప్పనిసరి అయ్యేటంత తీవ్ర రూపం ధరించింది ఈ సంక్షోభం. అయితే వ్యవసాయోత్పత్తి ఆమెకు ఏడుగడయ్యింది. 1974-75లో 99.83 మిలియన్ టన్నుల మేరకు ఉన్న వ్యవసాయోత్పత్తి ఏడాది తిరిగేసరికి 120.83 మిలియన్ల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకున్నది ప్రభుత్వం. ఫలితంగా స్మగ్లింగ్ ప్రమాదభరితంగానే కాక వ్యయభరితంగా కూడా పరిణమించింది. పేరు మోసిన స్మగ్లర్లు హాజీ మస్తాన్, యూసఫ్ పటేల్తో సహా 288 మంది స్మగ్లర్లను నిర్బంధించారు. 177 మంది స్మగ్లర్ల ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకున్నారు. జూలై 1వ తేదీన ఒక ఆర్డినెన్స్ జారీ అయ్యింది. విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధ చట్టం కింద అరెస్టు చేయబడిన వ్యక్తులకు ఈ ఆర్డినెన్స్ ప్రకారం వారిని దేనికి అరెస్టు చేసింది కారణాలు తెలిపాల్సిన అవసరం లేదు. దేశ శ్రేయస్సు దృష్ట్యా వారిని నిర్బంధంలో ఉంచడం అవసరమని ప్రభుత్వం భావించిన పక్షంలో నిర్బంధితుల కేసులను ఏ సలహా సంఘానికి నివేదించాల్సిన అవసరం లేదు కూడా. గాయత్రీదేవిని ఈ చట్టం కిందనే అరెస్టు చేశారు. విదేశాలలోని భారతీయులు తమ సంపత్తిని అధికారయుతమైన ఏజెన్సీల ద్వారా స్వదేశానికి తరలించడాన్ని ప్రోత్సహించడానికి గాను ప్రభుత్వం రూపాయిని బహిరంగ విపణిలో వదిలిపెట్టడానికి నిర్ణయించింది. ఇలా తరలించిన ధనం ఒక్క ఏడాదిలో 80 కోట్ల నుంచి 200 కోట్లకు పెరిగింది. ఆంతరంగిక భద్రతా చట్టం పారిశ్రామిక శాంతిని కూడా ప్రసాదించింది. కార్మికులు భయపడిపోయారు. సమ్మెలకు అవకాశమే లేదు. ఒకవేళ ఎక్కడైనా సమ్మె జరిగినా పోలీసులు జోక్యం కల్పించుకొని పరిష్కరించేవారు. పారిశ్రామికవేత్తలకు ఇది ఎన్నో విధాల సంతోషం కలిగించింది. ట్రేడ్ యూనియన్లు మాత్రం భయపడిపోయాయి. భయం వాటిని పట్టి పీడించింది. నష్టం వచ్చినప్పుడు యజమానులు నిర్బంధ బోనస్సును వేతనంలో 8.33% చెల్లించనవసరం లేదని ప్రభుత్వం ఒక్క కలంపొడితో బోనస్ చట్టాన్ని సవరించినప్పుడు కూడా ట్రేడ్ యూనియన్లు నోరెత్తలేదు. కమ్యూనిస్టు పార్టీ కొంత చప్పుడు చేసింది. అదైనా పత్రికా ప్రకటనలతో మాత్రమే. పారిశ్రామిక శాంతితో పాటు ఏవో కొన్ని ఫలితాలు చూపించాలన్న పట్టుదలతో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు పారిశ్రామిక సంస్థలలో నిరుపయోగంగా ఉన్న ఉత్పత్తి శక్తిని వినియోగంలోకి తేవడానికి చేయూతనిచ్చాయి. అయితే ఇది మరొక సమస్యను తెచ్చిపెట్టింది. సరకుల నిల్వలు పేరుకుపోయాయి. వినియోగదారులు కరువైపోయారని పారిశ్రామికవేత్తలు మొరపెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వానికి కావాల్సిందల్లా పారిశ్రామిక సంస్థలు మూతపడడం కానీ లే ఆఫ్లు కానీ జరగకుండా ఉండడమే.
ఇతర విషయాలు అనవసరం. ఈ చర్యలు కైకొనడానికి అత్యయిక పరిస్థితి అవసరమా? వాస్తవానికి 1974లో టీఏ పై పరిశ్రమల మంత్రిత్వ శాఖను చేపట్టిన తర్వాత ఆయన గైకొన్న చర్యలే చాలా వరకు ఈ ఫలితాలను సాధించి పెట్టాయి. స్మగ్లర్లపై చర్యలు సైతం 1974లో కేఆర్ గణేష్ ఆర్థిక శాఖలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవే. ఆర్థిక పరిస్థితిలో సైతం బ్యూరోక్రసీ నత్తనడక మానలేదు. తన సెక్రటేరియట్ అధికారాలను అధికాధికం చేయడానికి వీలుగా శ్రీమతి గాంధీ కేంద్ర మంత్రిత్వ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వాలను క్రమక్రమేణా బలహీనపరుస్తూ వచ్చింది. స్పెషల్ అసిస్టెంట్లు, ఐఏఎస్ అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రైవేటు సెక్రటరీల ద్వారా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సెక్రటేరియట్ గుప్పెట్లో ఉంచడమే శ్రీమతి గాంధీ లక్ష్యం. రక్షణ శాఖలో ఎస్కే మిశ్రా, వాణిజ్య శాఖలో ఎస్కే జైన్, రేడియో సమాచార శాఖలో విఎస్ త్రిపాఠి వీరిలో ప్రముఖులు. నిజమైన అధికారం అంతా వీరే చెలాయించేవారు. విధాన నిర్ణేతలు కూడా వీరే. సంజయ్ గాంధీ వీరిని ఎంతో చనువుగా పిలిచేవాడు. వాస్తవానికి పాలనా సంస్కరణల పట్ల శ్రీమతి గాంధీ అసలు శ్రద్ధ చూపలేదు. మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన పరిపాలనా సంస్కరణల సంఘం కొన్ని సిఫార్సులు చేసిందని, ప్రభుత్వ కార్యదర్శులు వాటిని ఇంకా పరిశీలిస్తున్నారని చెప్పి ఆ వ్యవహారాన్ని దాటవేసేవారు. ఈ జాప్యం పట్ల విమర్శరాగా మోహన్ కుమారమంగళం, జేపీ ధర్, టీఏ పాయ్లతో ఒక మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఎన్నో పత్రాలను, మరెన్నో ప్రతిపాదనలను నివేదించగా వాటిని భద్రంగా ఆమె నేల మాళిగల్లో నిక్షిప్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడానికి తన సెక్రటేరియట్లోని వివిధ శాఖల్లోని స్పెషల్ అసిస్టెంట్లు, RAW అధికారులు చాలని, వారు సర్వసమర్థులని ఆమె ధీమా. అయితే బహిరంగ సభలలో చేసే ప్రసంగాలలోనూ, ఫైళ్లపై అప్పుడప్పుడు రాసే నోట్స్లోనూ పాలనా యంత్రాంగంలో జాప్యాన్ని గురించి ఆమె విమర్శించేవారు. అన్ని స్థాయిలలోనూ పరిపాలనను పటిష్టం చేయవలసిందిగా ముఖ్యమంత్రులందరికీ ఆమె లేఖ రాశారు. అందులో ఆమె ఇలా సూచించారు: ఇవి గడ్డు రోజులు. పరిపాలనా బాధ్యత స్వీకరించిన వారి నుంచి ప్రజలు ఇతోధికమైన ఫలితాలను ఆశించడం సహజం. అలసత్వానికి, అలక్ష్యానికి, ఔదాసీన్యానికి, అనుశాసన రాహిత్యానికి తావులేదు. ప్రతి ఉద్యోగి తన విధి నిర్వహణలో తన శక్తియుక్తులన్నిటినీ వినియోగించాలి. అన్ని స్థాయిలలో, అన్ని హోదాలలో ఉన్న ప్రభుత్వోద్యోగులకు కొన్ని హక్కులు ఉన్నాయి. అయితే విధి బాధ్యతలు లేని హక్కులు మాత్రం లేవు. సమర్థవంతమైన నాయకత్వం ముఖ్యం. 1975 మార్చి 10వ తేదీన పంపిన లేఖ ఇది. అందులో విధులు, బాధ్యతల గురించి ప్రస్తావించింది ఆమె. ఆర్థిక పరిస్థితిలో ఆమె చేసిన ప్రసంగాలలో పదే పదే వినవచ్చిన వృత్తివృత్తమే ఇది. ఈ లేఖ అందగానే అధికార వర్గాలలో కలకలం వ్యాపించింది. తీవ్రమైన మార్పులు, సంస్కరణలు జరగవచ్చనే వదంతి సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆ నోటా పాకింది. ప్రధానమంత్రి ఆదేశాల అమలుకై ప్రతి శాఖలో, ప్రతి విభాగంలో కొన్ని చర్యలకు రూపురేఖలు దిద్దారు. పరిపాలనా సంస్కరణలపై ఎందరో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా యథాశక్తి తమ అభిప్రాయాలు, అమూల్య సలహాలను గుమ్మరించారు. ప్రధానికి శరపరంపరగా లేఖలు వచ్చాయి. ప్రతి లేఖలోనూ ముందు ఉపోద్ఘాతంగా పరిపాలనా వ్యవహారాలలో ఆమెకు గల అద్భుత పరిజ్ఞానానికి, అపూర్వ అవగాహనకు వారు నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఏ లేఖ రాసినా ఈ ఉపోద్ఘాతం తప్పదు. అది ఒక ఆచారం. అయితే శ్రీమతి గాంధీ ఆ లేఖలలో వేటికి కూడా సమాధానం ఇవ్వలేదు. అసలు వాటిని చదివితే కదా అవి ఆమె సెక్రటేరియట్కు, క్యాబినెట్ సెక్రటరీకి వెళ్ళాయి. అంతటితో వాటి కథ ముగిసింది. ఏప్రిల్ 25న ఆమె మరో లేఖ రాయడం కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రులను ఆశ్చర్యచకితులను చేసింది. అన్ని స్థాయిలలోనూ పరిపాలన పటిష్టం చేయాలని లోగడ తాను రాసిన లేఖ విషయాన్ని ఆ లేఖలో ఆమె గుర్తు చేశారు. పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించే అంశంపై ఇరుగురు రిటైర్డ్ అధికారులు LP సింగ్, LK ఝా రచించిన ఒక పత్రాన్ని ఆమె ఆ లేఖతో జతపరిచారు. 14 పుటలు గల ఆ పత్రం చరవణంగానే ఉన్నది. పరిపాలనను పటిష్టం చేయడానికి మంత్రులు స్వయంగా శ్రద్ధ తీసుకోవాలని ఆ లేఖలో ఆమె తిరిగి సూచించారు. పరిపాలనను సూత్రబద్ధంగా సువ్యవస్థితం చేయడానికి సలహాలు పంపాల్సిందిగా ఇందిరాగాంధీ కోరారు. సెక్రటేరియట్లో ఈ లేఖ తిరిగి సంచలనం సృష్టించింది, చర్చనీయాంశమైంది. ప్రతి మంత్రి తన సీనియర్ అధికారులతో సమావేశాలు జరిపారు. ప్రతి కార్యదర్శి తన సీనియర్ అధికారులతో చర్చించారు.
ప్రధాని లేఖపై తీసుకున్న చర్యల గురించి మంత్రివర్గ కార్యదర్శికి 2 వారాలకు ఒకసారి నివేదిక పంపవలసి ఉంది. ప్రధానమంత్రి లేఖల పర్యవసానం ఈ నివేదికలకే పరిమితమైపోయింది. చివరకు ఫలితం మామూలే. అంతా యథాప్రకార స్థితి. పాలనా యంత్రాంగంలో మార్పు లేదు. కాలాన్ని పనిని వృధా చేసే పద్ధతులు మారలేదు. కులతత్వంతో లుకలుకలాడే సిబ్బంది చెక్కు చెదరలేదు. అయితే ఆశ్చర్యక పరిస్థితి పేరిట కేంద్రంలో 200 మంది అధికారులను, రాష్ట్రాలలో అంతకు మించిన సంఖ్యలో మరెందరో అధికారులను నిర్బంధంగా పదవీ విరమణ చేయించారు. 50 ఏండ్ల వయస్సు పిమ్మట ఉద్యోగులలో అసమర్థులైన వారిని ఏరివేయవచ్చని 1960 నుంచి ఒక నిబంధన ఉన్నది. చట్ట విరుద్ధ చర్యలకు ఒడిగట్టడానికి నిరాకరించిన అధికారులను శిక్షించడానికి ఈ నిబంధనను ఆయుధంగా ఉపయోగించారు. సంజయ్ ధావన్ల ఆగ్రహానికి ఇలా ఎందరో బలిపశువులైపోయారు. రాష్ట్రాలలో కూడా పగ సాధింపు చర్యలు జరిగాయి. శ్రీమతి గాంధీ మనస్సు ఇప్పుడు స్థిమితపడింది. కుమారుడు సంజయ్ గాంధీ, అతని అనుచరులు తనకు అండగా ఉన్నారు. నిశ్చింతగా ఇక దేశాన్ని పాలించవచ్చునని ఆమె భావించారు. ధరలు స్థిరపడ్డాయి. ద్రవ్యోల్బణం దాదాపు అంతరించింది. వీటికి తోడు చెప్పినట్టు నడుచుకునే పాలక యంత్రాంగం ఇక దేనికీ తిరుగులేదు. ఆయువు పట్టులన్నీ గుప్పెటలోనే ఉన్నాయి. ఆమెలో, సంజయ్లో ఒక ధీమా ఏర్పడింది. ఇక సడలింపు చర్యలు తీసుకున్నా పర్వాలేదు. జయప్రకాశ్ను తాత్కాలికంగా విడుదల చేయాలనే ఆలోచన శ్రీమతి గాంధీకి ఈ సమయంలోనే కలిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు సహించరు. శ్రీమతి గాంధీని, ఆమె ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరు. ఒక దశలో జయప్రకాశ్ చావు బతుకుల్లో ఉన్నారు. అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు జరిగాయి. పత్రికలు ఆయన జీవిత విశేషాలను సిద్ధం చేసుకుని ఉన్నాయి. జయప్రకాశ్ గురించి ప్రచురించే వ్యాసాలలో ఆయనకు, నెహ్రూకు గల స్నేహాన్ని గురించి ఎక్కడా ఎటువంటి ప్రసక్తి రాకూడదని సమాచార శాఖ మంత్రి శుక్లా పత్రికలకు ఆదేశాలు పంపించారు. ఆరోగ్యం మాట అలా ఉంచి జయప్రకాశ్ ప్రస్తుతం నిరాశోపహతుడై ఉన్నారని, దేశానికి ప్రజలకు సంభవించిన విపత్తుకు తనను తానే నిందించుకుంటున్నారని శ్రీమతి గాంధీ భావించడానికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఆమెతో సంప్రదించిన మీదట ఆమె కార్యదర్శి పిఎన్ ధర్ వెంటనే సుదత్ దాస్ గుప్తాను కలుసుకొని జయప్రకాశ్ మనస్థితిని తెలుసుకొనడానికి గుప్తాను ఆయన వద్దకు పంపించారు. జయప్రకాశ్, శ్రీమతి గాంధీ ఏవో కొన్ని అపోహల వల్ల ఒకరికొకరు దూరమయ్యారని, ఆ అపోహలను తొలగించడం సాధ్యమేనని ధర్ అనుకునేవారు. సుదత్ దాస్ గుప్తా జయప్రకాశ్ను కలుసుకొని వచ్చారు. జయప్రకాశ్ ఆత్మ పరిశీలనలో ఉన్నట్లు ఆయనకు అనిపించింది. ఆ విషయమే ఢిల్లీకి వచ్చి చెప్పారు. వాస్తవానికి దేశంలో ఏం జరిగింది జయప్రకాశ్ ఆయన ద్వారానే మొదటిసారిగా తెలుసుకున్నారు. ఆయన ఎంతో వ్యధ చెందారు. మరొక వైపు బీహార్లో వరదల పరిస్థితి ఆయనకు ఆందోళన కలిగించింది. వరద బాధితులను ఆదుకొనడానికే బీహార్ వెళ్లాలని ఆయన ఎంతగానో తప్పించిపోయారు. 4 రోజుల పెరోల్పై అక్కడికి వెళ్ళడానికి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. జయప్రకాశ్ విజ్ఞప్తిని అంగీకరించడానికి బదులు శ్రీమతి గాంధీ వ్యవసాయ శాఖ కార్యదర్శి బల్బీర్ వోహ్రాను ఆయన వద్దకు పంపారు. పాట్నాలో వరద బాధితులకు జరిగిన సహాయాన్ని గురించి జయప్రకాశ్కు ఆయన వివరించి చెప్పారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. జయప్రకాశ్కు ఇది మరింత ఆందోళన కలిగించింది. సెప్టెంబర్ 17న రాసిన లేఖలో జయప్రకాశ్ కేవలం తన విడుదల గురించి మాత్రమే ప్రస్తావించలేదు. ఆ లేఖలో ఆయన ఇలా అన్నారు: బీహార్లో వరదల పరిస్థితి క్షీణించింది. అంతేకాదు, దేశంలోని పెక్కు రాష్ట్రాలలో కూడా వరదలు వచ్చి పడ్డాయి. ఇటువంటి కష్ట సమయంలో ఎవరైనా కానీ ఉద్యమాలు, ఆందోళనలు లేవదీసే ప్రశ్న ఉదయించదు. ఒక దశలో రాజకీయ ఎమర్జెన్సీ ఉన్నదని అంగీకరించినా ఇప్పుడు ఆ స్థితి లేదు. బాధిత ప్రజల కష్టాలు, కన్నీళ్లకు సంబంధించిన ఎమర్జెన్సీ ఇది. జాతి యావత్తు సమైక్యంగా ఆదుకోవాల్సిన సమయం ఇది. ఈ లేఖలో జయప్రకాశ్ ఉద్దేశించిన దానికంటే మించిన అర్థాన్ని తీశారు శ్రీమతి ఇందిరాగాంధీ. జయప్రకాశ్ నిరాశ చెందారనడంలో సందేహం లేదు. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలనే పట్టుదల మాత్రం ఆయనలో అణు మాత్రం కూడా సడలలేదు. తన కలలు భగ్నమయ్యాయనే భావన ఆయనలో నిరాశ రేకెత్తించినట్లు వెలువడిన వార్తలకు ఆమె మోతాదు మించి ప్రాధాన్యం ఇచ్చారు. 30 రోజుల పెరోల్ మీద మొదట ఆయనను విడుదల చేయాలని, ఆయన చర్యలను కనిపెట్టి చూడాలని ఆమె నిర్ణయించారు. ఆయనను విడుదల చేయడం సంజయ్ గాంధీకి ఇష్టం లేదు. అయితే పెరోల్ మీద విడుదలైన జయప్రకాశ్ రాజకీయాలలో పాల్గొనే అవకాశం ఉండదు కనుక ప్రమాదం ఏమీ లేదని అతగాడు సరిపెట్టుకున్నాడు.
కానీ జయప్రకాష్ మాత్రం శ్రీమతి గాంధీకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగే తీరుతుందని ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశారు. జయప్రకాష్ నవంబర్ 12న విడుదలయ్యారు. ప్రభుత్వం ఆ వార్తను పూర్వాపరాలేవీ లేకుండా అతి ముక్తసరిగా పత్రికలలో ప్రచురణకు అనుమతించింది. ఆయన పెరోల్ షరతులను ప్రభుత్వం వెల్లడించలేదు. వైద్య చికిత్స నిమిత్తం జయప్రకాష్ను విడుదల చేసినట్లు ఆయన సహచరులు అన్నారు. డాక్టర్లకైతే మూత్రపిండాల వ్యాధి వల్ల ఆయన ఎంతో నీరసించిపోయినట్లు కనిపించారు. జయప్రకాష్ విడుదలతో ఒక ఘట్టం ముగిసింది. ఇక ప్రతిక్రియ ఎలా ఉంటుందో వేచి చూడాలనుకున్నారు శ్రీమతి గాంధీ. ఏమైనా పరిస్థితి ఆమెకే అనుకూలంగా ఉంది. పాచికలు సరిగ్గానే పడ్డాయి. ఇక్కడితో 2వ అధ్యాయం పూర్తయింది. వచ్చే 3వ అధ్యాయంలో గ్రహణం విడుపు అనే శీర్షికతో వివరాలను అందిస్తాను. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.